Hello everyone, Assalamu alaikum, Namaste and a very good evening to all my wonderful students, supportive parents and dedicated teachers watching today. Welcome back to our summer math mastery course right here on Nurul Wadud Education and Empathy. In today's session we will cover day 6 of our curriculum, the rules of rounding of numbers. Considering the arts of estimation, సంఖ్యలను సవరించడం. Rounding off helps us estimate values to make them simpler, cleaner and much easier to work with while keeping the final values as close to what it originally was as possible. It avoids unnecessarily complex digits when exact precision isn't mandatory. The golden rule. If the number digit is 5 or more, round up. If the neighbor digit is less than 5, round down. ఖచ్చితమైన విలువ తెలియకపోయినప్పుడు లేదా లెక్కించడం సులభం చేయడం కోసం మనం అంచనా వేస్తాం. దీనినే రౌండింగ్ ఆఫ్ అంటాం. ఉదాహరణకు మనం నియరెస్ట్ 10కి రౌండ్ చేస్తున్నప్పుడు వన్స్ ప్లేస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఒకసారి చూడండి. 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రౌండ్ అప్ చేయాలి. అదే వన్స్ ప్లేస్లో 5 కంటే తక్కువ ఉంటే రౌండ్ డౌన్ చేయాలి. ద రౌండింగ్ హిల్ విజువల్ గైడ్. ఇమాజిన్ ఏ హిల్ వర్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 9 are placed along the curve. A rolling ball placed on number 1, 2, 3, 4 doesn't have enough momentum to reach the peak and rolls backward to the starting base. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్న వన్స్ ప్లేస్లో 1 ఉన్న 2 ఉన్న 3 ఉన్న 4 ఉన్న మనం ఇలా రౌండింగ్ డౌన్ అవుతాం. If it hits the peak at 5 or passes 6, 7, 8, 9, it goes over the crest and rolls forward to the next level. అంటే 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా 9 ఉన్నా మనం ఏమవుతాం, రౌండింగ్ అప్ అవుతాం. మనం ఒక నెంబర్ లైన్ తీసుకొని దీన్ని ఈజీగా అర్థమయ్యేటట్టు తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు నెంబర్ లైన్ చూడండి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 10 ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 అనేది కరెక్ట్గా ఇది ఎక్కడుంది, మధ్యలో ఉంది. అవునా? చూడండి, 5కి తక్కువ ఉన్న నెంబర్స్లో ఏ ఉన్నా కూడా అంటే 4 ఉన్నా లేదా 3 ఉన్నా లేదా 2 ఉన్నా 1 ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, 0 దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా 5 ఉన్నా లేకపోతే 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా 9 ఉన్నా మనం 10 దగ్గరకు వస్తున్నాం. ఆల్వేస్ ఇవాల్యుయేట్ ద డిజిట్ ఇమీడియట్లీ టు ద రైట్ ఆఫ్ యువర్ టార్గెట్ ప్లేస్ వాల్యూ వెన్ రౌండింగ్ టు ద నియరెస్ట్ 10. దిస్ క్రూషియల్ డిసిషన్ మేకర్ ఈజ్ ఆల్వేస్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ని బట్టే మనము ఈ డిసిషన్ అనేది తీసుకుంటాం. ఏమనేది, మనము రోల్ బ్యాక్ చేయాలా లేకపోతే రోల్ అప్ చేయాలా అన్న విషయం తెలుసుకుంటాం. డీప్ డైవ్ ఇంటూ రౌండింగ్ టు ద నియరెస్ట్ 10. లెట్స్ మాస్టర్ ద స్టెప్ బై స్టెప్ లాజిక్ రిక్వైర్డ్ టు రౌండ్ ఎనీ మల్టీ డిజిట్ ఇంటీజర్ పర్ఫెక్ట్లీ ఎవ్రీ సింగిల్ టైమ్. స్టెప్ 1. ఐడెంటిఫై యువర్ టార్గెట్ ప్లేస్ value and inspect its neighbor. We want to round the number 43 to the nearest 10. The tens place digit is 4 and its immediate right hand neighbor in the ones place is 3. 43 అనేది మన నెంబరు. అవునా? ఇందులో వన్స్ ప్లేస్లో ఉన్నది ఏంటిది, 3. Apply the hill rule to the neighbor. Look at the neighbor digit which is 3. Since 3 is less than 5, it trigger a round down action. Round down action. The target tens digit remains completely unchanged 4 and the ones place transfers into a 0. చూడండి, మనం రౌండింగ్ డౌన్ అయినప్పుడు 43 కదా, 43 అయినప్పుడు ఈ 4 అనేది చేంజ్ అవ్వదు రౌండింగ్ డౌన్ అయినప్పుడు. అవునా? ఇది మాత్రమే 0 అయ్యిద్ది. సో ఇటువైపు వెళ్తున్నాం మన నెంబర్ లైన్లో. అవునా? ఇటువైపు వెళ్తున్నాం. ఎందుకని, 5 కంటే చిన్నది 43 ఇక్కడ ఉంది కాబట్టి రౌండింగ్ డౌన్లో వెళ్ళినప్పుడు 40 ప్లేస్లో వచ్చింది అనమాట. అదే ఈ 5 లేదా 5 కంటే పెద్దదైనప్పుడు ఏమైంది, ఒకవేళ 45 అనే నెంబర్ ఉందనుకోండి,
అప్పుడు రౌండింగ్ చేయాలన్నప్పుడు ఈ 45లో 5 అనే ప్లేస్ ఉంది కదా, అది ఎక్కడుంది? ఇక్కడుంది నెంబర్ లైన్లో. అంటే 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి? రౌండింగ్ అప్ చేయాలి. రౌండింగ్ కంప్లో ఇక్కడ నెంబర్ ఏముంది? 50 ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ 4 అనేది 5 అయింది, ఈ 5 అనేది 0 అయింది. సో 45ని మనం రౌండ్ అప్ చేసినప్పుడు ఏమొచ్చిద్ది ఆన్సరు? 50 వచ్చిద్దనమాట. అనదర్ ఎగ్జాంపుల్, వాట్ ఇఫ్ ద నెంబర్ వాజ్ 47? ఒకవేళ నెంబర్ 47 అయితే రౌండింగ్ చేయాలి మనం, అప్పుడు ఏం చేయాలన్నది క్వశ్చన్ అనమాట. నెంబర్ లైన్ ట్రాజెక్టరీ ఫర్ 47. 47 ఎక్కడుంది? 45 కంటే ముందే ఉంది. అంటే 5 47లో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబరు 5 కంటే పెద్దది. అలాంటప్పుడు ఏమవ్వాలి? ఇది 50కి రీచ్ అయ్యిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అవునా? చూడండి, ఇటువైపు నడవాలంటే 47 కదా, 46 అవునా, 45, 44, 43, 42, 41 అండ్ దెన్ 40కి రావాలి మనం. అంటే ఎన్ని స్టెప్లు వేసాం? 1, 2, 3, 4, 5, 6, 7 స్టెప్స్ వేయాల్సి వస్తుంది, అవునా? అదే ఇటువైపు వెళ్తే అలా కాకుండా ఇటువైపు వస్తే మనం చూడండి ఎన్ని స్టెప్స్ వేయాలి? 47 తర్వాత 48, 49, 50. చూసారా? సో ఓన్లీ 3 స్టెప్స్లో మనం దగ్గరకు వచ్చేసాం కదా 50 దగ్గరికి. కాబట్టి ఏం చేస్తున్నాం? ఈ స్టెప్స్ ఎగ్జాంపుల్స్తో చూసినా మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. 47కి దేనికి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు? స్టెప్స్ ఎగ్జాంపుల్ వల్ల కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 కంటే తక్కువగా ఉంటే మనం రౌండింగ్ డౌన్ చేస్తాము, 40కి వస్తున్నాము. అదే 45 కానీ 45 కంటే పెద్ద నెంబర్స్ ఏవైనా కూడా మనము రౌండింగ్ అప్ చేస్తాము, 50కి వస్తాము. అది ఆన్సర్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రౌండింగ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ రూమ్ ప్రాబ్లమ్. ఇట్స్ ఏ వైటల్ టూల్ యూజ్డ్ ఎవ్రీవేర్ డైలీ టు కీప్ థింగ్స్ క్విక్, ఎఫిషియంట్, స్ట్రెస్ ఫ్రీ. సినారియో ఏ, supermarket checkout billing. Imagine you buy an item with a price tag $3.99. Counting exact change down to the last rupee can slow things down at a busy cash register counter. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 399 రూపీస్ బిల్ అయిందన్నారు. మీరు ఏం చేస్తారు? అప్పుడు 400 రూపీస్ ఇస్తారా? 399 రూపీస్ ఇస్తారా? 400 రూపీసే ఇస్తాం, అవునా? 1 రూపీ ఏముందని మనం ఏం చేస్తాం? 400 రూపీస్ ఇస్తాం. ఈక్వేషన్ 399 వన్స్ ప్లేస్ ఈజ్ 9, 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అప్పుడు రౌండ్ అప్ చేసి 400 రూపీస్ ఇస్తాం. ప్రాక్టికల్ అప్లికేషన్. We look at the last digit 9, which is 5 or more. We round it up instantly to a clean 400 for effortless counting and fast billing execution. Scenario B, time management and tracking. A friend asks you over the phone what time it is, and your watch displays exactly 11 minutes and 3 seconds past 4 o'clock. 4:11. Visual equation 4:11. One's place of minutes is 1, 1 less than 5. రౌండ్ డౌన్ చేసి మనం ఏమని చెప్తాం? 4:10 అయిందని చెప్తాం, అవునా? ప్రాక్టికల్ అప్లికేషన్. ద ఇండివిజువల్ మినిట్ వాల్యూ ఈజ్ 1, విచ్ ఈజ్ లెస్ దెన్ 5. యూ న్యాచురలీ రౌండ్ డౌన్ టు టెల్ యువర్ ఫ్రెండ్ ఇట్ ఈజ్ అరౌండ్ 4:10. దిస్ కన్వేస్ ద టైమ్ క్విక్లీ అండ్ లాజికల్లీ. క్విక్ రిఫరెన్స్ రౌండింగ్ చార్ట్. ఒరిజినల్ వాల్యూ, టార్గెట్, రౌండింగ్ బేస్, నైబర్ డిజిట్ ఎవాల్యుయేటెడ్, యాక్షన్ టేకెన్, ఫైనల్ రౌండెడ్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 82 తీసుకుందాం, అవునా? ఎక్కడికి మనం చేయాలి? నియరెస్ట్ 10 దగ్గరికి చేయాలి. నియరెస్ట్ 10 అన్నప్పుడు టెన్స్ వాల్యూలో ఉన్న వాల్యూ చేంజ్ అయ్యిద్ది. దేన్ని టార్గెట్ చేయాలి మనము? నైబర్ డిజిట్ ఎవాల్యుయేటెడ్. చూడండి, 2 less than 5. 2 అనేది లెస్ దెన్ 5 లేకపోతే మోర్ దెన్ 5? లెస్ దెన్ 5, ఓకేనా? లెస్ దెన్ 5 అన్నప్పుడు ఏం చేయాలి? రౌండ్ డౌన్ చేయాలి. రౌండ్ డౌన్ అయినప్పుడు ఓన్లీ వన్స్ డిజిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ని 0 చేసుకోవాలి, అవునా? నెక్స్ట్ 156, నియరెస్ట్ 10. 6 అనేది ఏంటిది? వన్స్ డిజిట్లో ఉన్నది 5 కంటే ఎక్కువ నెంబర్. అలాంటప్పుడు ఏం చేయాలి? రౌండ్ అప్ చేయాలి. రౌండ్ అప్ చేసినప్పుడు ఏం చేయమని చెప్పాను? 156 కదా, మనం ఏం చేయాలి? రౌండ్ అప్ చేయాలి. కాబట్టి 6ని 0 వేసుకుంటాం. రౌండ్ అప్ అంటే దీని తర్వాత నెంబర్ వేయాలి. 15 తర్వాత నెంబరు 16, కాబట్టి 160 వచ్చింది ఆన్సర్. అనదర్ ఎగ్జాంపుల్ 245, అవునా? నియరెస్ట్ టెన్స్కి చేస్తున్నాం మనం. 5 1 డిజిట్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏంటి? 5. 5 అనేది
పీక్ రూల్ అంటే 5 అనేది 5 లేదా 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, రౌండ్ అప్ చేస్తాము. అవునా? చూడండి, రౌండ్ అప్ చేస్తున్నప్పుడు ఏమైందని చెప్పాను, 245. ఈ వన్స్ డిజిట్లో ఉన్న వాల్యూని మనము 0 వేస్తాము. ఈ మిగిలిన నెంబర్కి మనం 1 యాడ్ చేసి వేస్తాం అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఆన్సరు 250. ఓకేనా? ఈ నెంబర్ చూడండి 1034 నియరెస్ట్ 10కి మార్చాలి. వన్స్ డిజిట్లో ఉన్న నెంబర్ ఏంటి 4 అనేది లెస్ దెన్ 5 కాబట్టి ఏం చేయాలి, రౌండ్ డౌన్ చేయాలి. రౌండ్ డౌన్ చేయాలంటే ఏం చేయాలి చూడండి, 1 0 3 4 కదా. వన్స్ ప్లేస్లో ఉన్న ఈ 4ని మనం ఏం చేయాలి, 0 వేసుకుంటాం. ఈ మిగిలిన నెంబర్ని మారుస్తామా, మార్చకూడదు. ఎందుకని, రౌండ్ డౌన్ చేస్తున్నాం కాబట్టి. అవును, అప్పుడు ఏమొచ్చింది 103 అంటే 1030 అనమాట. మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఎస్టిమేషన్, ఏ రౌండింగ్ సమ్మరీ. లెట్స్ సమ్మరైజ్ ద రూల్స్ అండ్ రివ్యూ వాట్ వీ హ్యావ్ లెర్న్ టు కన్ఫర్మ్ అబ్సల్యూట్ కాన్సెప్చువల్ క్లారిటీ. కోర్ టేక్వేస్. ఎస్టిమేషన్, మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అనమాట. వి యూజ్ రౌండింగ్ ఆఫ్ టు బిల్డ్ సింప్లర్ న్యూమరికల్ నెంబర్స్ టు ఫాస్టర్ మెంటల్ ప్రాసెసింగ్. 399 అయితే ఏం చేసాం మనము, ఫాస్ట్గా రౌండప్ చేసి 400 అని 400 రూపీస్ ఇచ్చేసాం. అవునా? అట్లా అనమాట. సో రౌండప్ చేస్తున్నాం ఎందుకని, ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అవడం కోసం. ద కోర్ ఫోకస్, ఆల్వేస్ టార్గెట్ ద డిజిట్ టు ద రైట్ ఆఫ్ యువర్ రౌండింగ్ పొజిషన్ టు డిటర్మైన్ వెదర్ టు క్లైంబ్ అప్ ఆర్ డిసెండ్ బ్యాక్ డౌన్. చూడండి, ఈ 2 పాయింట్స్ని ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తాను. సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి. అవునా? 399 ఒక ప్రైస్ అని చెప్పారు, ఇంకోటి వచ్చేసి ప్లస్ 499 అని చెప్పారు. అవునా? 399ని మనం 400 వేసుకున్నాం. ఈ 499 ఏం చేసాము, 500 వేసుకున్నాం. రెండు కలిపితే ఎంత, 900. అవునా? 900లోంచి ఎంత తీసేయాలి, 2 తీసేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చింది, 898. ఇట్లా మనం మెంటల్ మ్యాథ్ చేయడం కోసం కూడా ఈ రౌండింగ్ అనే కాన్సెప్ట్ని మనము యూజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా మనం కోర్ ఫోకస్ ఏంటి, రౌండింగ్ 5 కంటే తక్కువ ఉన్నవన్నీ మనం ఏం చేస్తాం, రౌండింగ్ డౌన్ చేస్తాం. 5 లేదా 5 కంటే ఎక్కువ ఉన్నవన్నీ రౌండింగ్ అప్ చేస్తాం. Standard currency context. Using standard Indian rupee or global basis, the mathematical rules governing threshold boundaries remain completely unchanged. That is the greatness of mathematics. మనం ఇండియాలో ఉన్న రూపీస్ని యూజ్ చేస్తున్నా లేదా మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన డాలర్స్ని వేట్ని యూజ్ చేస్తున్నా కూడా ఈ రౌండింగ్ కాన్సెప్ట్ అనేది చేంజ్ అవ్వదు. నాట్ ఓన్లీ రౌండింగ్ కాన్సెప్ట్, ఏ మ్యాథ్స్ కాన్సెప్ట్ అయినా ఇండియాలో అయినా మొత్తం గ్లోబల్లో అయినా ఆ కాన్సెప్ట్ అనేది చేంజ్ అవ్వదు. అదే మ్యాథమెటిక్స్కి ఉన్న గొప్పతనం. ఏ ఫైనల్ ఛాలెంజ్ ఫర్ స్టూడెంట్స్. అప్లై యువర్ న్యూలీ ఎక్వైర్డ్ నాలెడ్జ్ రైట్ అవే టు సాల్వ్ దిస్ క్విక్ వ్యాలిడేషన్ ప్రాంప్ట్. రౌండ్ ద నెంబర్ 87 టు ద నియరెస్ట్ 10. స్టెప్ బై స్టెప్ లాజిక్ బ్రేక్ డౌన్. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న అంకె ఏది, 7. అవునా? 87లో వన్స్ ప్లేస్లో ఉన్న అంకె ఏంటి, 7. 7 అంటే 5 కంటే ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలి, రౌండప్ చేయాలి. అంటే ఈ 7 ప్లేస్లో 0 వేసుకోవాలి. ఈ 8కి ఏం చేయాలి, 1 యాడ్ చేసి 9 వేయాలి. కాబట్టి 8ని ఒక స్థానం పెంచితే 9 అవుతుంది. చివరి సమాధానం ఏమవుతుంది, 90. ఓకేనా? అర్థమైందా? మీ అందరికీ క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ హోంవర్క్ క్వశ్చన్స్ ఎక్కించుకొని మీరందరూ కంపల్సరీగా చేయాలి. చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పోస్ట్ చేయండి. ఏ సమ్కైనా ఫస్ట్ చూసుకోవాల్సింది వన్స్ డిజిట్లో 4 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ ఉంటే మనం 0కి రౌండప్ చేస్తాం. అదే 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ ఉంటే 10కి రౌండప్ చేస్తాం. కంప్లీట్ డయాగ్రామ్ by writing the correct multiple that numbers 1 2 3 4 roll back to and 5 6 7 8 9 climbing up. Examples: 143 1034 82 147 1055 245 82 157 245. Always evaluate the digit immediately to the right of your target place value when nearest 10. This crucial decision maker is always the digit in the ones place. Always analyze the neighbors. Revisit your guide if needed. Okay children, ఈ క్వశ్చన్స్ని మీరు ఇంతకుముందు చెప్పిన వాటితో కంపేర్ చేసుకుంటూ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ ఈవినింగ్ టైమ్ ఇన్ టు బిల్డింగ్ యువర్ మ్యాథ్స్ స్కిల్స్ విత్ మీ. Subscribe for more videos. Allah Hafiz.
Jai Hind and take care. See you tomorrow for our next master class.